మేడం నమస్తే అండి. ఏం పేరు? నమస్తే. నా పేరు దివ్య అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మేడం ఏం లేదు, కొన్ని క్వశ్చన్స్ అంటే మీరు హౌస్ వైఫ్ అంటున్నారు కాబట్టి ఎలక్షన్స్ రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, కార్పొరేటర్లు. అంటే గతంలో ఇక్కడ 5 మంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు 7, 8 పెరుగుతున్నారు. అంటే డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు. సో ప్రధానంగా చూస్తే మన సిటీలో ఏముంటాయి మనకి నీడ్స్? రోడ్లు, నీళ్లు అండ్ కరెంటు, డ్రైనేజ్. ఎట్లుంది మేడం? అంటే సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కొంచెం ఓకే అండి, పర్వాలేదు, కానీ ఇంకా చేస్తే బాగుంటది. వాటర్ వాటర్ అయితే కొంచెం ప్రాబ్లమే ఉంది. ఎక్కువ దోమలు అయితే వస్తున్నాయి. అసలు ఓ దోమలు ఎక్కడ చూసినా ఎక్కువ డస్ట్ బాగుంది. చెత్త, సో డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజీ ఘోరం అండి, చెప్పక్కర్లేదు. అసలు దానికి కొంచెం వర్షం పడితే దారి. అసలు రోడ్లు మునిగిపోతాయండి. రోడ్ల నుంచి వెళ్ళాలంటేనే కష్టం. కొంచెం క్లీన్గా చేస్తే బాగుంటదండి. సో మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు లేడీస్ కి అయితే కొంచెం పర్పస్ గా బాగానే ఉంది. ఫ్రీ బస్. పర్పస్ కి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం చేస్తే బాగుంటది బెటర్ గా. మరి మీరు 2500 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఆహా లేదండి. తులం బంగారం. ఓకే. సరే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మేడం 20 అంటే 200 యూనిట్ల కరెంట్ అన్నారు, వస్తుందా? వస్తుందండి, వస్తుంది. వచ్చినట్టు చెప్పండి. ఆహా లేదండి, అదైతే వస్తుందండి. ఇంకా ఏంటంటే కొంచెం బాగా చేస్తే బాగుంటది అంతే అండి. మరి ఇది గ్యాస్ గ్యాస్ అయితే రాలేదండి. ఆయన చెప్పినట్లు ఏంటంటే ఫ్రీ బస్సు, కరెంటు, రైతు బంధు పథకం, అది మాకు లేనిది కాబట్టి మాకు లేదు. మనకైతే రెండే వస్తుంది అంతే అండి. ఉన్న వాళ్ళకైతే వస్తుంది. ఉన్నవాడితే వస్తుంది. అవునండి. అడుగులేనోడికి వస్తుంది. సన్న బియ్యం వస్తుంది. ఏంటండి? సన్న బియ్యం సన్న బియ్యం వస్తున్నాయండి. ఓకే అండి, సన్న బియ్యం గురించి అయితే చెప్పక్కర్లేదు. పర్వాలేదు, తింటున్నారా? తింటున్నామండి. నేను కూడా తింటున్నా. ఓకే. సో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేడం, సరే మనకి ఎలాగా నీళ్లు ఇవన్నీ మనకి ఎలాగ అవసరాలు ఉన్నాయి. సో మరి మంచిగా మెరుగైన ఇది రావాలంటే మరి ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, లేదా ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? ఈ ప్రభుత్వం ఉంటే బాగానే ఉంటది. ఈ ప్రభుత్వం బాగా చేస్తే బాగుంటది, అంతకు మించి ఏం లేదండి. ప్రభుత్వం ఓకే, బెటర్ గా బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు చేస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు వరకు చాలా వరకు చేశారు, ఇంకా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో నేను ఒక్కదాన్ని. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇప్పుడు బీజేపీ ఉంది మేడం, బీఆర్ఎస్ కూడా ఉంది. అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ చేస్తారు. మరి బీజేపీకి అవకాశం రావచ్చా? అది ఆలోచించుకోవాలండి ప్రజలు. మీరు నేను ఆలోచిస్తే సరిపోదు కదండి. మీరేమనుకుంటున్నారు? ఆలోచన చేయాలండి. ఒక అవకాశం ఇచ్చి చూద్దామండి. 10 సంవత్సరాలు చేశారు కదా, ఆయన కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా మనం ఆయనకి పేరు పెట్టక్కర్లేదండి. అలాగని ఈయన తక్కువ అని కాదు, ఈయన కూడా బాగానే చేస్తున్నారు. కానీ చూడాలండి, ఒక అవకాశం ఇస్తే ఏంటన్నది చూడాలి కదండి. ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారు మేడం, దొంగ ఓట్లు తీసేసి మంచి ఓట్లనే పరిగణలో తీసుకుంటారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒక మహిళగా అంటే ఇప్పుడు ఓటు ఉన్న వాళ్ళే వేయాలి, దొంగ ఓట్లు ఎందుకు వేయాలండి? ఉన్న ఓటు వేసి మనం ఎవరు నాయకుడు కావాలో దాన్ని ఎంచుకుంటే అయిపోతుందండి. దొంగ ఓట్లు ఎందుకు వేయాలండి? దొంగ ఓట్లు వేసినా కూడా అది కరెక్ట్ కాదు కదండి. అది నిజమైన గెలుపు కాదు. అది అంటే మన దేశంలోకి ఈ రోహింగ్యాలని, బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు అందరూ వస్తా ఉన్నారు. సో అలాంటి ఓట్లు అరికట్టారు. అవునండి, కొంచెం ఆలోచించుకోవాలండి జనాలు. కానీ కేసీఆర్ కూడా బాగానే చేశారండి, చాలా బాగా చేశారు. అసలు ఐటీ ప్రభుత్వాలు అన్ని కూడా చాలా బాగున్నాయండి. సో మేడం, ఇంకొకటి మహిళలకి 33% రిజర్వేషన్ వస్తుంది. అంటే వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి, మహిళలు కూడా దేంట్లో తక్కువ కాదు. దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మహిళలు ఎప్పుడు వంటింటి కుందేళ్ళు కాదండి. ఎప్పుడు కూడా ఏ మహిళ కూడా వంటింటి కుందేళ్ళు కాదండి. హస్బెండ్ ఉన్నా లేకపోయినా ప్రతి మహిళకి పోరాటం ఎప్పుడు ఆగకూడదండి, నేనైతే చెప్తానండి. ఎందుకంటే పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి కావచ్చు, ఎవరైనా అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రభుత్వం అన్నది కొంచెం సహకరించాలండి. వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటదండి. మెయిన్ ఏంటంటే సపోర్ట్, సపోర్ట్ చేయాలి, బాగా సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.